కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. దానికోసం మీటింగ్ రావడం అంటే మన టైం వేస్ట్ కాదు ఇక్కడ. మనకి ఛార్జింగ్ అనేది ఫోన్లో లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో, మనం మీటింగ్కి వెళ్ళకపోయినా సేమ్ అదే పరిస్థితి. ఇవాళ కాకపోతే రేపుకైనా, రేపు కాకపోతే మన టీంకి మనకి ఛార్జింగ్ అనేది తగ్గిపోతా ఉంటది. ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ నుంచి మనం ఫిట్ అయిపోతా ఉంటాం. మీటింగ్ అంత ఇంపార్టెంట్. మీటింగ్ రావడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మీటింగ్ రావడం వల్ల మనం ఎక్కువ మంది సక్సెస్ఫుల్ లీడర్ల స్టోరీలు వింటా ఉంటాం, మోటివేషన్ అవుతా ఉంటాం. మోటివేషన్ మనలో ఉంటది, కానీ మనలో ఉన్న మోటివేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కొంతమంది సక్సెస్ఫుల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీలు వినటం వల్ల మనలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగి, దాంతో పాటు ఎప్పుడైతే మనం మీటింగ్కి వెళ్తున్నామో అక్కడ మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకుంటాం. అంటే కొత్తగా నేర్చుకుంటాం. ఎలాంటి వ్యక్తుల్ని కలవాలి, ఎలా క్లోజ్ చేయాలి, వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి అనేది మనకి మీటింగ్కి వస్తేనే, కొత్తగా నేర్చుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. మరి రేపు మధు సారు దాదాపు నెలకు 2,50,000 తీసుకునే వ్యక్తి తన అండర్లో దాదాపు 14,000 మంది టీం ఉండి వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? మనకి పట్టుమని 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది ఉండేసరికి వామ్మో వాయో అని. మరి 14,000 మంది టీంని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? అతను చెప్తాడు ఎలా చేయాలి అని. దానికోసమే మీటింగ్. మీటింగ్ అంటే ఇది పని పాట లేక కాదండి. మీటింగ్ అనేది మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మీటింగ్ అనేది మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం ఫిజికల్ గా ఎప్పుడైతే మీటింగ్స్ కి మనం టీంని అటెండ్ చేస్తాము, మనం ఒక్కళ్ళం వెళ్తే ఉపయోగం లేదు. మనం ఒక్కళ్ళం వెళ్ళటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సార్ మరి మా టీం వాళ్ళు ఎవ్వరు రావట్లేదు సార్, నో ప్రాబ్లం. అలా ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళే వచ్చి మీరు రావటం వల్ల ఏం నేర్చుకున్నారు, దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ వచ్చింది అనేది మీరు గ్రూప్ లో పాస్ చేయగలిగితే, రాని వ్యక్తులకి మీరందరూ దాన్ని ఫార్వర్డ్ చేయగలిగితే, అక్కడికి వచ్చినప్పుడు మీరు అక్కడ ఒక ఫోటో సెల్ఫీ దిగి, గ్రూప్ ఫోటోలు దిగి, ఆ మీటింగ్ లో కొన్ని 4-5 ఫోటోలు తీసి అక్కడ ఎన్ని ఫోటోలు పెట్టి కింద మీ వాయిస్ రికార్డు పెట్టాలి. ఇవాళ మీటింగ్ వెళ్ళటం వల్ల ఫలానా మన మధు సార్ ఇలాంటి క్లాస్ చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే వాళ్ళు చెప్పిన సెషన్లు అన్ని చాలా చాలా బాగున్నాయి, మన ఈ బయట ఎప్పుడు కూడా వినలేదు. మరి అలాంటి మిస్ అయినందుకు మీరు చాలా బిజినెస్ లో వెనకబడిపోతారు. ఈసారి ప్రతి మీటింగ్ మీరు అటెండ్ అవుతేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు సక్సెస్ అవుతారు అనేది వాళ్ళకి మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియజేయాలి కంపల్సరిగా. దాంతో పాటుగా మనకి నెగిటివ్ థింకింగ్ ఏదైతే మనం ఈ బిజినెస్ చేయలేము, మన వల్ల కాదు, ఇది మనం చేయలేకపోతున్నాం, ఇలాంటి నెగిటివ్ థింక్ ఎప్పుడైతే వస్తుందో ఆ నెగిటివ్ థింక్ తగ్గుతా ఉంటుంది. మీ టీంలో ఎవరికైనా నెగిటివ్ థింక్ ఉంది, అలాంటి వాళ్ళని మీటింగ్ లో కూర్చోబెడితే వాళ్ళు కూడా పాజిటివ్ గా వచ్చేస్తారు. వాళ్ళు కూడా ఆ మీటింగ్స్ వచ్చి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు, పాజిటివ్ గా మారిపోతారు. దానికోసం మీటింగ్ రావాలి. మీరు ఎంతన్నా మోటివేషన్ చేయండి, మీరు ఎన్ని రకాలుగా చెప్పండి, మీరు చెప్పిన దానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్రీ అవ్వలేదు. అదే మీరు మీ డౌన్లో వాళ్ళకి అక్కడ ఉన్న లీడర్లతో మనం గనక చెప్పించగలిగితే, అక్కడున్న లీడర్లు మీటింగ్ లో వాళ్ళని కూర్చోబెట్టగలిగితే వాళ్ళు చెప్పే మాటలకి ఖచ్చితంగా 10 మందిలో ఒక్కళ్ళిద్దరన్నా మారుతారు. అలా ఎప్పుడైతే మారుతా ఉంటారో మన టీం స్ట్రాంగ్ అవుతుంది, మనం స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి అందుకని నెగిటివ్ థింగ్ తగ్గిపోతా ఉంటది. మీటింగ్ అంతా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు చిన్నారి మేడం అద్భుతంగా చెప్పబోతుంది
ఏ సెషన్ చెప్పిద్దో ఇప్పుడు దాకా చెప్పింది ఆ, ఎప్పుడు చెప్పకుండా ఉండే చెప్తుంది. అట్లాగే నేను నెలకి 30,000 నుంచి 50,000 ఇన్కమ్ ఇప్పియాలని చెప్పి జూమ్ లో పదే 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 చెప్తున్నా. దాని గురించి రేపు ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నా. 30,000 నుంచి 50,000 డిసెంబర్ కల్లా ఎలా ఇప్పించబోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వబోతున్నా. ఏ వర్క్ చేయాలనేది మీకు ఇంకా సింప్లిఫై చేసి దానికోసం మీటింగ్ రా. అట్లాగే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళడానికి ఏం వర్క్ చేయాలి దాని గురించి మాట్లాడటానికి రేపు పోతురాజు గారు క్లాస్ చెప్పబోతున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇక్కడ మిస్ అయితే మీ బిజినెస్ మీరే వెనక్కి వెళ్తున్నట్టు లెక్క. ఏ మీటింగ్ అయినా చెప్పే లీడర్ ఎవరైనా సరే ఎప్పుడు ఒకేలాగా చెప్పలేడు. అదే సెషన్ చెప్పినా ఏదో ఒకటి మారుతా ఉంటుంది, ఏదో ఒక మోటివేషన్ యాడ్ అవుతా ఉంటుంది. దానికోసం ఇంపార్టెంట్ మీటింగ్. ఇక్కడ చూడండి, మనం మీటింగ్ రావటం వల్ల మన లీడర్లు ఎవరైతే మన డౌన్ లో వాళ్ళు ఉంటారో సేమ్ వాళ్ళు కూడా అదే చేస్తే మీరేం చేస్తున్నారో మీ డౌన్ లో వాళ్ళు కూడా సేమ్ అదే డూప్లికేషన్ చేస్తే దాన్ని బట్టి లీడర్లు అనేది క్రియేట్ అవుతా ఉంటారు. కొత్త పీపుల్ వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలో తెలుస్తూ ఉంటారు. ఇదంతా ఓన్లీ మీటింగ్ వస్తేనే సాధ్యపడుతుంది. సార్ జూమ్ లో రోజు వింటున్నాం కదా, జూమ్ లో ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో, అసలు ఎవరు ఫాలో అవుతున్నారో ఎవరు ఫాలో అవ్వట్లేదో తెలియదు. కానీ ఫిజికల్ గా వచ్చినప్పుడు ఎవరు వింటున్నారు ఎవరు ఫాలో అవుతున్నారు ఏం రాసుకుంటున్నారు, ఈ రాసుకునే లీడర్లు అందరూ కూడా యాక్టివ్ ఉన్నారా లేరా, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటానికి మేము మీటింగ్స్. చూడండి, మనం ఎలాంటి వాళ్ళతో పని చేయాలో మనకు క్లారిటీ వచ్చింది. ఎలాంటి వాళ్ళతో పని చేస్తున్నాం మనకు ఒక క్లారిటీ వచ్చింది, ఎలాంటి వాళ్ళతో పని చేయకూడదు ఒక క్లారిటీ వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ముందు ఏం కావాలి, ఎప్పటికి కావాలి, ఎందుకు కావాలి, మనకు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఇంపార్టెంట్. అందుకనే మీటింగ్ అనేది తీసుకురాగలిగితే మన డౌన్లో వాళ్ళని, ఆ మీటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో అక్కడ లీడర్లు ఏదైతే చెప్పారో దాన్ని గనక ఫాలోఅప్ చేయగలిగితే డెఫినెట్ గా మీరు అనుకున్న ఇన్కమ్ అనేది అర్థం. జూమ్ మీటింగ్లు పెడతాం వల్ల ఎంత నాలెడ్జ్ వచ్చింది, కొంతమందిని అడుగుతుంటే ఈ ఫాలో అవుతున్నారా లేదంటే లేదు సార్ మేము ఎలా అసలు ఎప్పుడు వెళ్ళి మనం ఇంకా క్వాలిఫై అవ్వాలా, అసలు ఎలా చేయాలి అనేది మాకు చాలా క్లారిటీ వస్తుంది, నాలెడ్జ్ అంత ముందు కంటే ఇప్పుడు ఎక్కువ వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. నాకు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అయినా కూడా జూమ్ అనేది ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి నా నా వల్ల అందరి జీవితాలు మారలేకపోవచ్చు, కానీ కనీసం జూమ్ని ఫాలో అవ్వగలిగి నన్ను ఎవరైతే ఫాలో అవ్వగలుగుతున్నారో ఇక్కడ బిజినెస్ లో ఇన్కమ్ ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. తీసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉంటేనే వాళ్ళకి ఇప్పించటం. పని చేయని వాళ్ళు ఎంతకాలం ఉన్నా కూడా పని రాదు, చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. ఊరికి టైం పాస్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేదు. మీ లైఫ్ పాడైద్ది, మీ టైమే వేస్ట్ అయింది, మీ ఫ్యామిలీ మీరేం చెప్పుకుంటారో అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఈ జాయిన్ అయినప్పుడు మీరు చెప్పుకుంటారు నేను కార్ ఇప్పిస్తాను, లేదా నెలకు 30,000 ఆదాయం ఇప్పిస్తాను, 10,000 తెప్పిస్తాను అని. కానీ మీరు దాన్ని అచీవ్మెంట్ అవ్వలేకపోవటం వల్ల ఇంట్లో ఫ్యామిలీకి ఏం చెప్తారో ఒకసారి ఆలోచించండి, మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారో ఆలోచించండి. ఇక్కడ వెస్టేజ్ అనేది అందరికి అవకాశం వచ్చింది, కానీ అందరి అవకాశాన్ని ఎంతవరకు తీసుకుంటున్నారు అంటే వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేకపోవటానికి, మీకు ఎక్కువ మంది టీం రాలేకపోవటానికి, మీ బిజినెస్ ముందుకు వెళ్ళలేకపోవటానికి మీటింగ్సే ఇంపార్టెంట్. మీరు మీటింగ్కి వచ్చారు, ఏం నేర్చుకున్నారు, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి.
అప్పులే మనల్ని ఏం అడగలేదు, మనకేం చెప్పలేదు, మనం వాళ్ళకేం చెప్పక్కర్లేదు. చెప్పకపోతే నష్టం ఏం లేదు. మీరేం నేర్చుకున్నారనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే మీటింగ్స్కి వస్తారో, మీ టీంలో వాళ్ళు ఎప్పుడైతే మీటింగ్స్కి వస్తారో, మీ వర్క్ డూప్లికేషన్ జరిగింది. మీరేం వర్క్ చేశారు, అది డూప్లికేషన్ జరిగింది. ఇంకొంతమంది టెస్ట్ మనీ ఇస్తా ఉంటారు. ఎవరు? మీటింగ్ వచ్చే వాళ్ళలో కొంతమంది టెస్ట్ మనీ ఇస్తా ఉంటారు. అంటే ఏంది? వాళ్ళలో భయం పోతా ఉంటుంది, స్టేజీ ఫీర్ పోతా ఉంటుంది. డైరెక్టర్లు అందరూ వచ్చి టెస్ట్ మనీ ఇవ్వమని చెప్తారు. ఆ టైంలో వాళ్ళు అలా మాట్లాడటం వల్ల, టెస్ట్ మనీ ఇవ్వటం వల్ల వాళ్ళలో భయం అనేది తగ్గిపోతా ఉంటుంది, స్టేజీ ఫీర్ పోతా ఉంటుంది, వాళ్ళలో మోటివేషన్ వస్తూ ఉంటుంది. ఎస్, నేను మాట్లాడాను, ఈసారి ఇంకా బాగా మాట్లాడాలి. కొంతమంది మీటింగ్స్కి వచ్చి టెస్ట్ మనీ ఇచ్చినప్పుడు, అరే నేను చెప్పిన లెవెలే చెప్తున్నాను, చెప్పిన ఇన్కమ్మే చెప్తున్నాను, నేను ఇంకో లెవెల్ మారాలి, ఇంకో ఇన్కమ్ తీసుకోవాలి, లేకపోతే నేను అలా చెప్పాలంటే నాకు అనిపించట్లేదు, ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. అంటే వాళ్ళలో ఫైర్ మొదలైంది, రికగ్నైజేషన్ మొదలైంది. నేను ఈసారి సిల్వర్లో ఉన్న గోల్డ్ అవ్వాలి, నేను గోల్డ్లో ఉన్న స్టార్ అవ్వాలి, నేను బ్రాంజ్లో ఉన్న సిల్వర్ అవ్వాలి, నేను సిల్వర్గా ఉన్నా నాన్ క్వాలిఫైడ్ అవుతున్నా, ఈసారి క్వాలిఫై అయ్యి ఇన్కమ్ తీసుకోవాలి. మనకి మనం మోటివేషన్ అవుతా ఉంటాం. గతంలో అయ్యింది మళ్ళీ రీస్టార్ట్ అవుతా ఉంటాం, మనలో మనకి ఫైర్ పెరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్స్కి రా. ఎప్పుడైతే మనం మీటింగ్స్కి వెళ్తున్నామో మనకి విజన్ క్లియర్గా ఉంటుంది. కంపెనీ ప్లానింగ్ ఏమైనా మారితే మనకి అప్డేట్ మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రొడక్ట్లు ఏమైనా కొత్తవి వచ్చినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఏమైనా ఆఫర్లు పెట్టినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. గోల్స్ గురించి మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. దానికోసం మనం మీటింగ్స్ కావాలి. మనకి గ్రోత్ అవ్వడానికి ఈ మీటింగ్ ఎలా సపోర్ట్ చేసిద్దో మనకి ఒక క్లారిటీ ఉండాలి. మీటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన టీంని మనం ఒక ఎలా అంటే స్విమ్మింగ్ గురించి వింటాం. అంటే ఇలా ఈత కొట్టాలి, ఇలా దూకాలి, నీళ్ళల్లో ఇలా మునిగి ఇలా తేలాలి అని మనం చాలా చెప్తా ఉంటాం. కానీ అది విని వాడు నీళ్ళలో దూకి అనుకో, శవం బయటకు వచ్చింది. అదే మనం నీళ్ళల్లో దింపి, నువ్వు నీళ్ళల్లో ఇలా చేయాలి, ఇలా రైట్ హ్యాండ్ ఇలా అనాలి, లెఫ్ట్ లెగ్ ఇలా అనాలి, ఇలాంటి బ్రీతింగ్ ఇలా తీసుకోవాలి అని గనక మనం వాడికి నేర్పించగలిగితే, వాడు కూడా ప్రాక్టీస్ అయ్యి దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ వస్తే ఎక్స్పర్ట్ అవుతారు. ఎక్స్పీరియన్స్ వల్లే ఎక్స్పర్ట్ అవుతారు. మీటింగ్ అనేది అంత ఇంపార్టెంట్. మనకి అన్ని తెలుసు, కానీ నీకు తెలిసిన నాలెడ్జ్ వేరు, ఈ బిజినెస్ పట్ల అవగాహన లేకపోవటం వేరు. బిజినెస్ పట్ల ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో మనకు కాన్ఫిడెన్స్ పెరిగి, ఎప్పుడైతే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుందో మనం ఈ బిజినెస్ పట్ల ఒక రైట్ వే, ప్రాపర్ వే, కరెక్ట్ గా ఎక్కడ మిస్టేక్లు జరగకుండా మనం ఈ బిజినెస్ లో ముందుకెళ్ళటం ఎలాగో మనకు తెలిసింది. ఎప్పుడైనా సరే మనం విన్నదాన్ని యాక్షన్ అనుభవించాలి, విన్నదాన్ని చెయ్యాలి ప్రాక్టికల్ గా, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మీటింగ్కి వచ్చాం, వెళ్ళాం, ఏముంది, మధ్యాహ్నం పూట భోజనం పెట్టారు, ఆ భోజనంలో పప్పులో ఉప్పు ఎక్కువైంది. లేకపోతే మీటింగ్కి వెళ్తే మనకి తెలిసిన వాళ్ళందరూ కనపడతారు, వాళ్ళతో 4 మాటలు సరదాగా మాట్లాడచ్చు, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. దీనికోసం కాదు మనం రావాల్సింది. ఏం నేర్చుకుంటున్నాం, నేర్చుకున్న దానికి మనం ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, మన టీంకి మనం ఏది ప్రమోషన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే
పాజిటివ్ అనేది ఎప్పుడైతే మనలో వస్తుందో ఆటోమేటిక్ గా మన బిజినెస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అసలు ఒకటే గుర్తు, నెట్వర్క్ మార్కెటింగ్ లో మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్ కి మీరు వచ్చినప్పుడు ఎమోషన్స్ తో కొన్ని ఫీల్ అవుతా ఉంటాం. ఎట్లాగా, అరే ఆ లీడర్ అలా చేశాడు, మనం కూడా ఇలా చేయాలి, మనం కూడా కారు తీసుకోవాలి. చూడండి, నెక్స్ట్ మంత్ సైదా గారు మన టీంలో కార్ తీసుకోబోతున్నారు, ఇంకొక వ్యక్తి. మనం ఎప్పుడు తీసుకోవాలి, మనకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అరే, ఈ బూట్ క్యాంప్ లో సైదా గారు తీసుకున్నారు, నెక్స్ట్ బూట్ క్యాంప్ కల్లా నా కార్ ఉండాలి. ఆయన తీసుకున్నప్పుడు ఆయన వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు, మోటివేషన్ అవుతుంది. ఎస్, నేను చేయగలను, మోటివేషన్ అవుతుంది. కొంతమంది సక్సెస్ స్టోరీస్ ఉన్నప్పుడు ఎస్, నేను కూడా నా స్టోరీ కూడా రేపు ఇంతమంది వినాలి, నా స్టోరీని కూడా అందరూ చెప్పుకోవాలి. నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్న దానికి సపోర్టింగ్ ఎంతమందికి ఇచ్చాము, మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంది ఏదో దిగాలుగా ముఖం మీద ఏదో పేలాలు ఎగినట్టుగా ప్లాన్ చెప్తా ఉంటారు. స్మైల్ ఫేస్ తో ప్లాన్ చెప్పాలి. ఎప్పుడైనా సరే పాజిటివ్ గా మనం ఈ బిజినెస్ ముందుకెళ్ళాలంటే స్మైల్ ఫేస్ తో ప్లానింగ్ చెప్పాలి. కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, నవ్వుతా పలకరించాలి. బాగున్నారా, లంచ్ అయిందా, ఆ బిజినెస్ ఎలా జరుగుతుంది, అంతవరకు ఉండాలి. మీకు క్రాస్ టీమ్ తో దయచేసి చెప్తున్నా, మీ లైఫ్ పాడైపోయింది. క్రాస్ టీములు ఎప్పుడు కూడా మనకి ఉపయోగం ఉండదు. అప్ లైన్ తో మాట్లాడండి, డౌన్ లైన్ తో మాట్లాడండి. అప్ లైన్ ని వాడుకోండి, డౌన్ లైన్ కి నేర్పియండి. అప్ లైన్ టైం తీసుకోండి, డౌన్ లైన్ కి టైం ఇప్పియండి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే అప్ లైన్ టైం తీసుకోవటం, డౌన్ లైన్ కి ఆ టైంని అందించడం. అదే ఈ బిజినెస్, ఇంక వేరే ఏం లేదు. అది మీటింగ్స్కి వస్తేనే తెలుసు. ఇవాళ ఇంత ఎండలు ఉన్నాయి, అల్లాడిపోతున్నాం, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అయినా ఈ బిజినెస్ ఇప్పటికి నా పీవీ అస్సలు ఎక్కడా తగ్గలేదు. మామూలుగా అయితే పక్కా అన్సీజన్ ఇదే మే నెల లాస్ట్ ఇయర్ 2025లో ఎంత పీవీ తక్కువ అంటే అంత తక్కువ. ఏదేమంటే అందరూ అగ్రికల్చర్ లేదు, మనకి అన్సీజన్ అండి అని చెప్పారు. కానీ ఈ సంవత్సరంలో ఇంతవరకు అన్సీజన్ అనే నెలే నేను చూడలేదు. కారు తీసుకున్నాక అసలే చూడలేదు. నాకు కారు తీసుకున్నాక అంత బిజినెస్ డెవలప్ అయ్యింది. ఒడిదుడుకులు అనేది కామన్ గా ఉంటాయి, కానీ బిజినెస్ మాత్రం స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏమి చేస్తే అది మనకి రిటర్న్ వచ్చింది. నష్టం ఎవరికి జరిగిందో ఒకసారి ఆలోచించుకోండి. నష్టం ఎవరికి జరిగిందంటే మనం స్టెబిలిటీగా లేకపోతే మనకు నష్టం జరిగింది. అది ప్రాక్టికల్ గా కూడా తెలిసిపోతా ఉంటుంది. ఇక్కడ క్రాస్ టీంలు అందరూ ఎలా ఉంటదంటే మనకి తీయటి మాటలు చెప్తా ఉంటారు, కబుర్లు చెప్తా ఉంటారు, అసలు అక్కడికి వెళ్ళేదాకా చెప్తా ఉంటారు. ఆడికి వెళ్ళినాక ఏం ఉండదు, అంతా శూన్యం. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మళ్ళీ మొదలు, రెడ్డి గారు వచ్చారు, కథ మొదలు పెట్టు. ఎప్పుడున్నారంటే ఆడే ఉంటాం, ముందుకెళ్ళేది ఉండదు. మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ దానికి సొల్యూషన్స్ కూడా మనకి దొరుకుతా ఉంటాయి. ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరున్నారు ఈ జీవితంలో? ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్. ప్రాబ్లం లేనోడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ప్రాబ్లమ్స్. జగన్ గారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్స్ లేనోడే లేడు. ఎప్పుడైతే మీరు టీంలో స్పిరిట్ నింపుతారో మీ టీం పరిగెత్తి. మీరు టీంలో స్పిరిట్ నింపాలంటే ఖచ్చితంగా మీరు మీటింగ్ అటెండ్ అయ్యి మీ టీంని అటెండ్ చేయించేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ టీము స్పీడ్గా గ్రోత్ అవుతుంది. సార్ ఇప్పుడు దాకా రాలా, ఓకే, నో ప్రాబ్లం. ఇవాళ రాలేదు, నో ప్రాబ్లం.
కానీ రేపంటూ మొదలైన తర్వాత ఆ 4 సంవత్సరాలతో 4 నెలలతో 1 ఇయర్తో మొత్తం ఒకేసారి వస్తా ఉంటది. అంత స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. చూడండి, ఈ బిజినెస్ లో చేయని వాళ్ళు, బిజినెస్ ని ఈజీగా తీసుకునే వాళ్ళు, లేదా ఈ బిజినెస్ ని ఇంకా సీరియస్ గా తీసుకోని వాళ్ళు, ఈ బిజినెస్ ఎలా చేయాలో తెలియకుండా ఉండేవాళ్ళు మనతో ఎలాంటి మాట మాట్లాడతారంటే, ఇది మన పని కాదు అని డిస్కరేజ్ చేస్తా ఉంటారు. మనం ఎవరైనా కొత్త వాళ్ళని తెచ్చాం, అబ్బో ఇది మన వల్ల కాదు, నువ్వు కూడా చేయబాక అంటే వాడు నాశనం అయింది కాక మనల్ని కూడా నాశనం. ఫేక్ అంటాడు, ఫేక్ అని పట్టా పట్టా కొట్టాలి. ఫేక్ అంటే నోటికి వచ్చింది నాలుగుతో మాట్లాడతాం కాదు, ఫేక్ అని నిరూపించు. నీకు ఇక్కడ ఫేక్ అంటే నీతో ఏమైనా డబ్బులు కట్టించుకున్నారా కంపెనీలో? నీకేమైనా బిజినెస్ క్వాలిఫై అయితే నీకు డబ్బులు ఇవ్వకుండా కంపెనీ ఉందా? పోనీ నీకు 4 నెలలు కొంటే 5 నెలల్లో నీకు సిఎన్సి ఆఫర్ ఇవ్వలేదా? ఏది ఫేక్? ప్రొడక్ట్ బాగుంటే వాడుకో, బాగోపోతే రిటర్న్ ఇచ్చేయమంటాం. అర్థం చేసుకుంటే సొమ్ము, అర్థం చేసుకోకపోతే దుమ్ము. ఇంకా నెగిటివ్ మైండ్ వాళ్ళు చాలా డౌట్లు స్ప్రెడ్ చేస్తా ఉంటారు. అంటే ఈ కంపెనీలో చాలా మంది మాకు తెలిసిన వాళ్ళు అందరూ జాయిన్ అయిపోయారు, ఎవ్వరూ చేయట్లా. ఎవ్వరు ఎందుకు చేయట్లా అంటే వాడి ప్రొడక్ట్ వాడలేదు, మీటింగ్స్ కి రాలేదు, అందుకే వాడికి ఏం తెలియదు అసలు. చాలా మంది కంప్లైంట్ బాక్స్, ఇంకా అసలు వాళ్ళు ఫోన్ చేస్తేనే కంప్లైంట్. సార్ అక్కడికి వెళ్ళాను సార్, స్టాక్ లేదు సార్, వాళ్ళు వాడారు సార్, తగ్గలేదంట సార్, ఇంకన్నీ కంప్లైంట్లే. ఇంకొంతమందికి జెల్సీ, ముందుకు వెళ్తుంటే జెల్సీ, పక్కన కూడా కంపారిజన్ చేస్తా ఉంటారు. సార్ మీరు వచ్చి ఇన్నాళ్ళు అయింది, మీకే రాలా, ఇంకా మా కొత్తయ్యా, మీకంటే ఎంత చేరాడు, వాడు ముందుకు వెళ్ళాడు, వాడు ముందుకు ఎలా వెళ్ళాడు? టీంతో వెళ్తే ఓకే, సక్సెస్ ఎత్తుకుంటా షార్ట్ కట్లు ఎత్తాడనుకో, ఎక్కడికి వెళ్తాడు? మళ్ళా డౌన్ ఫాల్ అయిపోతాడు. షార్ట్ కట్లు ఎత్తకూడదు. మనకంటే ముందే పుకార్లు షికారు అవుతా ఉంటాయి. నువ్వు అసలు ఏం ఉండదు ఆడ, కానీ వాడట్టంట, వీడిట్టంట, వీళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఎవరు ఎలా చేస్తే నీకెందుకు? ఇక్కడ నువ్వు వచ్చిన పర్పస్ ఏంది? నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమైతే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతావు. అర్థం చేసుకోకుండా టైం పాస్ చేస్తా పని పాట లేని వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడావు, ఏడుంటావు? వెస్టేజ్ లోనే కనపడకుండా పో. మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తో ఉండాలంటే మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే డైలీ మంచి మంచి బుక్స్ ఉంటాయి, బుక్స్ చదవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి బుక్స్ కనుక మనం చదివితే డెఫినెట్ గా మనకి చాలా చాలా మంచి విషయాలు తెలుసు. అసలు మీరు సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, పాజిటివ్ ఉన్న లీడర్లతో కొంత టైం స్పెండ్ చేయండి. ఫోన్లో అయినా, లేదు పర్సనల్గా అయినా. రెగ్యులర్ మీటింగ్ అటెండ్ అవ్వండి, ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వండి, 30 మీటింగ్లకి అటెండ్ అవ్వండి. మీరేందో మీరు నిరూపించుకోవచ్చు, మీ బలం ఏందో మీకు తెలిసి. డైలీ గోల్స్ పెట్టుకోండి. ఇవాళ నేను ఇద్దరిని కలవాలి, ఇద్దరికి ఐడీలు వేయాలి, ఇద్దరితో ప్రొడక్ట్ కొనిపించాలి. గోల్ ఏ రోజుకి ఆ రోజు గోల్ పెట్టుకోండి. వారానికి ఒక గోల్ పెట్టుకోండి, నెలకు గోల్ పెట్టుకోండి. ఆ నెలలో మన గోల్ నెరవేరుతున్నావా లేదా, అచీవ్ అవుతున్నావా లేదా, గోల్ పెట్టుకోవాలి. చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆ అడుగులు అడుగులు కలిసి కొన్ని వేల కిలోమీటర్లు. మీ సక్సెస్ అదే. ఇవాళ మీరు పక్కన వాళ్ళు చూసి ఆగిపోయారా, మీరే నష్టపోతారు. మీరు పక్కన వాళ్ళ మాటలు వింటున్నారా, మీరే నష్టపోతారు. ఇక్కడ మీకేం కావాలి, మీకు ఎలాంటి లీడర్ సపోర్ట్ చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లీడర్లు అవ్వాలని, రేపు మీటింగ్ ఇంపార్టెన్స్ తెలిసి ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మనకి ఓన్లీ 12 టికెట్లు మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే అమౌంట్ సెండ్ చేయలేదో వాళ్ళందరూ కూడా అమౌంట్ సెండ్ చేసి టికెట్లు కన్ఫర్మేషన్ చేస్తారు. ఈరోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్.
బ్యాక్ వాచ్ టు భాస్కర్ సార్.